మనల్ని ఒక పాత్రకి అడిగారు. ఏ పాత్ర అయి ఉండొచ్చు? రొటీన్గా ఉంటుందని నేను మా వాడితో అన్నా, వద్దురా ఇది దీంట్లో కాదులే, మనం వేరే దాంట్లో చేద్దాం. పైగా మా శ్రీదేవి తను ఎంత గొప్ప ఆర్టిస్ట్ అంటే, మీరు అమ్మాయి రీల్స్ ఏమైనా చూసారా? ఓరి బాబో ఏం ఎక్స్ప్రెషన్స్! నేను నా కోర్టు సినిమా చేసేంత వరకు ఎవరి పిల్ల ఏదో ఓకే ఎర్రగా బుర్రగా ఉంది, బాగుంది, తీసుకున్నారు హీరోయిన్ అనుకున్నా. ఆ సినిమా అయిపోయినాక 6 నెలలకి తనకు ఒక రీల్ పెట్టానమాట శ్రీదేవికి. ఏటమ్మా ఇదే అని అన్నా. అస్సలు బాబోయ్, ఇందాక అదే చెప్తున్నాను. అందుకే ఎంత మంచి ఆర్టిస్ట్ అంటే చాలా చాలా మైన్యూట్గా ఉంటాయి తన రీల్స్లో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. చాలా గొప్ప ఆర్టిస్ట్ అవుతుంది, చాలా దూరం వెళ్తుంది. అలాగే రోహన్ ఏదోట్లే అబ్బా, నా ఇష్టం వచ్చిందంట మంగపతి ఇక్కడ. నాకు అది కన్ఫ్యూజు. మాకేమో 90sలో రోహన్ గాడు ఉన్నాడు, ఈయన రోషన్ గాడు. ఎక్కడ తెచ్చేది నేను? సరే, వీళ్ళిద్దరూ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో మంచి డాన్సరు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, లాంగ్ వే టు గో. పైగా మనోడి హ్యాండ్ కూడా మంచి లెగ్, బ్రహ్మాండంగా వరుసన మంచి మంచి బ్యానర్స్లో మంచి సినిమాలు చేస్తున్నాడు, మంచి బిహేవియరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఆర్టిస్టులకి. సో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి మా వాళ్ళు. చాలా బాగా చేశాడు ఈ సినిమాలో. మీకు మనోడి డ్యాన్సుల గురించి మీకు చెప్పేదే ఉంది. అందరూ బాగా చేశారు. డైరెక్టర్ గారి కథ నేను విన్నాను.